నమస్తే అన్న. నమస్కారం అండి. ఎక్కడన్నా మీది? అది ఇక్కడే ఇస్మాయిల్ ఖాన్ పేరు ఈశ్వరాపురం ప్రాంతం. ఓకే అన్న, గతంలో ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, గతంలో బీఆర్ఎస్ ఉండే. ఈ పరిపాలన ఏమైనా మార్పు కనిపిస్తుందా అన్న? గతంలో బీఆర్ఎస్ ఉండే, అంతకన్నా ముందు వ్యవస్థ సిచ్యువేషన్ విధానం వేరుండే. అంత నిరుద్యోగులను స్టూడెంట్స్ని రెచ్చగొట్టి మన మన తెలంగాణ మనకు రావాలి అని చెప్పేసి ఒక సెంటిమెంట్ వర్కౌట్ చేసి ఆ సెంటిమెంట్ని మంచిగా వాడుకున్నాడు. తెలంగాణ ఇచ్చింది ఎవరో కాదు, టీఆర్ఎస్ పార్టీలు కాదు, యావత్ తెలంగాణ ప్రజలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, స్టూడెంట్స్, పర్టికులర్గా స్టూడెంట్స్ వాళ్ళు కష్టపడి ఈరోజు తెలంగాణ వచ్చింది కారణం వాళ్ళే. వాళ్ళు ఎక్కడికి ఈరోజు కనుమరుగు అయిపోయారు, కనిపించట్లేదు. ఆ రోజు ఆత్మ బలిదానాలు చేసుకున్న పేరు కూడా జాడ జవాబులు లేదు. ప్రాణత్యాగాలు చేసింది ఒకరు, పదవులు అనుభవించారు ఒకరు. ఉద్యోగాలు వచ్చినాయి మన కల్వకుంట్ల ఫ్యామిలీ వారికి, ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చినాయి. ఆ ఉద్యోగాలన్నా నిజాయితీగా చేసిర్రా, అంతా అవినీతి పాలే. ఈరోజు జైలు పాలు కావడం కారణం కూడా అవినీతి. ఓకే, ఏం జరిగినా మన తెలంగాణ మనకు రావడం వరకు మనం సక్సెస్ అయినాం. తర్వాత కరెంటు 24 hours కరెంట్ ఇచ్చిండు. ఎక్కడి నుంచి ఇస్తుండు? దేశవ్యాప్తంగా మోదీ గారి ప్రోత్సాహంతో ఇస్తున్నాడు. స్టార్టింగ్ ఇచ్చింది ఎవరు? కేసీఆర్ చేసిండు. తర్వాత ఎక్కడి నుంచి సపోర్ట్ వచ్చింది? సెంట్రల్ నుంచే. ఈరోజు వైకుంఠ ధామాలు మోదీ గారు ఇచ్చింది, చెత్త ట్రాక్టర్లు మోదీ గారు ఇచ్చినాయి. ప్రతి విలేజ్లో ఒక వ్యక్తికి తలకు 134 రూపాయలు ఇస్తుంది కేంద్రం. నేరుగా గ్రామ పంచాయతీలకు మోదీ గారు ఇస్తుంది. సీసీ రోడ్లు మోదీ గారి, ఎల్ఈడి లైట్లు మోదీ గారియే, చెట్లకు నీళ్లు పోయడం కూడా మోదీ గారే. ప్రజెంట్ ఇప్పుడు కూడా రేషన్ బియ్యం మోదీ గారు ఇస్తుండు, బాత్రూంలు మోదీ గారు ఇస్తుండు. ప్రతి ఇల్లు కన్స్ట్రక్షన్ కట్టుకునే వారికి 2 లక్షల వరకు కూడా మోదీ గారు ఇస్తుండు సబ్సిడీ పరంగా. నెక్స్ట్ వచ్చేసి రైతులకు వచ్చేసరికి వాళ్ళకు ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే కట్టకుండా నిరుపేదలు వ్యవసాయదారులు ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు ఎకరా ఉన్నా అరెకరం ఉన్నా వాళ్ళకి 6,000 రూపాయలు మోదీ గారే వేస్తున్నారు. రైతులకు పనిముట్ల కాడికి వెళ్ళి కూడా సబ్సిడీ ఇస్తుంది మోదీ గారే. హాస్టల్లో సన్న బియ్యం అని అవని అంటున్నారు కదా, అందులో 70% ఇస్తుంది కూడా మోదీ గారే. 60 సంవత్సరాల పాలనలో 30,000 కిలోమీటర్లు కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తే 10 సంవత్సరాల పాలనలో 37,000 కిలోమీటర్లు మోదీ గవర్నమెంట్ చేసింది నేషనల్ హైవేస్. ఇవన్నీ చూస్తే మోదీ గారికి తలలో బుర్ర ఉన్నాడు తప్ప మోదీ గారికి తప్ప ఇంకొకరికి వేయడు. తలలో బుర్ర లేనోడే ఇంకో పార్టీకి వేస్తాడు. ఈ పార్టీ నిలబడము ఈరోజు సర్పంచ్ కూడా ఒక బ్రతికి ఒక పొజిషన్లో ఉంటున్నారంటే కేవలం కారణం ఏంటంటే మోదీ గారు నేరుగా గ్రామ పంచాయతీలకు ఇచ్చి అభివృద్ధి చేసినందుకే ఈరోజు టీఆర్ఎస్ అనేది కొంచెం పేరు చేసిండేమో భ్రమలో ఉన్నారు. వాస్తవానికి ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్ కరెక్ట్గా ఆలోచిస్తే టీఆర్ఎస్ ఏం చేసింది అనేది వాస్తవానికి తర్వాత తెలుస్తుంది. అది కానీ అందరికీ తెలియదు కదా. ఇప్పుడు కూలీ పని ముగ్గురు ఉన్నారు. బీజేపీ నుండి రఘునందన్ రావు, అట్లా బీఆర్ఎస్ నుండి వెంకటరామరెడ్డి, కాంగ్రెస్ నుండి నీలం మధు ముదిరాజు. ఈ ముగ్గురు గురించి చెప్పాలంటే ఎవరు బెటరు, ఎవరి వైపు జనాలు ఉంటే బెటర్? నీలం మధు ముదిరాజు అనేది ఒక ఇప్పటి వరకు నాకు తెలివి వచ్చిందని చూస్తున్నా ఒక కుల వర్గీకరణ ఉన్న వాళ్ళు ఎక్కడికి రాజకీయంలో ఎదగరు కూడా. ఎందుకంటే ఒక కాంగ్రెస్లో ఉన్నాడా పార్టీ సెకండరీ, ఒక కుల వ్యవస్థలో ఉన్నవారు అంటే ఇంకో పార్టీలో కూడా కుల వ్యవస్థ వేరే వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా. ఇప్పుడు టీఆర్ఎస్లో కూడా ఉంటారు, ముదిరాజు వాళ్ళు లేరా? బీజేపీలో లేరా? కమ్యూనిస్ట్లో లేరా? ఇలా అన్ని పార్టీలో ఉంటారు. కనుక కుల వ్యవస్థ తీసుకొచ్చిన వాళ్ళు రాజకీయంలో ఎదగరు. సెకండరీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆర్టికల్ 370, మళ్ళా ఇప్పుడు రామ మందిర నిర్మాణము, 3 తలాకు, ఆయుష్మాన్ భారత్, ఇలాంటి కొన్ని కార్యక్రమాలు చేశారు. కనుక ఏది ఏమైనా మోదీ గారికి వేస్తారు. ఇక్కడ లోకల్గా ఎవరున్నారు అన్నది సెకండరీ. ఇక్కడ రఘునందన్ రావు ఉన్నారా, ఈటెల రాజేందర్ ఉన్నారా, బండి సంజయ్ ఉన్నారా అని కాదు. మీకు ఇచ్చిన నాకు ఇచ్చిన మోదీ వాళ్ళనే ఈరోజు గెలిపించగలిగే పబ్లిక్ అందరూ సిద్ధంగా ఉన్నారు. పార్టీలకు అతీతంగా ఉన్నారు. ఒక పార్టీ పరంగా కాదు, ప్రతి పార్టీ వాళ్ళు కూడా పైన మోదీ ఉండాలి. మనకు కేవలం కామన్గా పైన మోదీ కావాలన్న కాన్సెప్ట్లోనే ఉన్నారు. పార్టీలకు అతీతంగా 100% బీజేపీ గెలుస్తుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. ఆయన డబ్బులు ఇచ్చినా ఇవ్వకున్నా దీనికి లొంగే వాళ్ళు ఎవరు? స్టేట్ లెవెల్ పొలిటికల్ వేరున్నది, సెంట్రల్లో వేరున్నది. స్టేట్లో కూడా బీజేపీ నుంచి కొంతమంది బీజేపీ పార్టీ అధికారులే ముంగట పదవిలో ఉన్న వాళ్ళు కొంచెం కరెక్ట్ లేదు. అది కూడా మేము మీ మీడియా ద్వారా సరిదిద్దుకోవాలని మేము కోరుకుంటున్నాం.
ఓకే ఓకే బీజేపీ వాళ్ళని మేము కోరుకున్నది అదే. ఓకే థ్యాంక్ యూ. సరే, వెల్కమ్.